హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అని షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ చరిత్ర కావచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. సో తెలంగాణ చరిత్ర వచ్చేసి 1500 బిట్స్ తోటి 6 months వ్యాలిడిటీ తోటి మీకు జస్ట్ 99 రూపీస్కి ఈ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. ఇక తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది 3000 బిట్స్ తోటి 150 రూపీస్ 6 months వ్యాలిడిటీ తోటి అయితే అందుబాటులో ఉంది. చాప్టర్ వైజ్గా మీకు ఇక్కడ బిట్స్ అయితే ఉంటాయి. అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో క్వశ్చన్స్ అయితే తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా గ్రూప్ 4 సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ జూన్ వరకు అయితే కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అయితే మన యాప్లో అందుబాటులో ఉంది. హ్యాండ్ రైటింగ్ చేత రాసిన శాంపిల్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన పీడిఎఫ్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఆర్మీలో 191 టెక్నికల్ పోస్టులు అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో మనం ఒక నోటిఫికేషన్ అయితే ఇక్కడ చూడవచ్చు. షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో 191 టెక్ పోస్టులకు ఇండియన్ ఆర్మీ ప్రకటన విడుదల చేసిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బీటెక్ క్వాలిఫికేషన్ తోటి మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. మహిళలతో సహా అవివాహిత గ్రాడ్యుయేట్లు అందరూ దీనికైతే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ప్రాసెస్లో వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు. సో విద్యా అర్హతలు కనుక చూసుకుంటే ఇంజనీరింగ్ ఉత్తీర్ణత ప్రస్తుతం ఆఖరి సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ వాళ్ళు కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 20 నుంచి 27 years మధ్య ఏజ్ అనేది ఉండాలి. ఎంపిక ప్రక్రియ కనుక చూసినట్లయితే సో అప్లై చేసుకున్నటువంటి దరఖాస్తులకు వెళ్ళి షార్ట్ లిస్ట్ చేసి వారికి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించి సో మొదటగా అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. 49 weeks ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో ఈ ట్రైనింగ్లో కూడా 56,100 రూపీస్ ఫర్ మంత్ స్టైఫండ్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి నోటిఫికేషన్. సో బీటెక్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో వీటికి సంబంధించి ఆగస్ట్ 24th అనేది లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూసినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ తోటి అక్కడ పీడిఎఫ్ అయితే ఉంది. చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఈరోజు మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి అంటూ చూడవచ్చు. సో ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనకి ఆర్టికల్ అయితే ఉంది. 1952 నుంచి మొన్న 2017 వరకు వెంకయ్యనాయుడు దాకా ఉన్నటువంటి ఉపరాష్ట్రపతుల యొక్క లిస్టు అండ్ అదేవిధంగా ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానం ఏ విధంగా ఉంటుంది, రాజీనామా తొలగింపు ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఉపరాష్ట్రపతి స్థానం, కాలపరిమితి, వాటన్నిటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఎందుకంటే రీసెంట్గా మనకు సో ఈ ఉపరాష్ట్రపతికి సంబంధించి ఎన్నికలు జరిగాయి కనుక సో వీటికి సంబంధించి సో మనకు కమింగ్ ఎగ్జామ్లో బిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో కంపల్సరీ దీన్ని డౌన్లోడ్ చేసుకొని చదివేయడం ప్రయత్నం చేయండి. వీలైతే దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే చూడండి, మీకు రాబోయేటువంటి పోటీ పరీక్షలకు అయితే యూజ్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఆర్టీసీలో వారసుల ఉద్యోగాలకు ఓకే అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. అనారోగ్యంతో అన్ఫిట్ అయిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీమ్ పునరుద్ధరణ, తొలి 3 ఏళ్లు తాత్కాలిక నియామకం, గ్రేడ్ 2 డ్రైవర్కు 19,000, గ్రేడ్ 2 కండక్టర్కు 17,000, శ్రామిక్ ఆర్టీసీ కానిస్టేబుల్కు 15,000 వేతనాలను చూడవచ్చు. పనితీరు బాగుంటే 3 ఏళ్ల తర్వాత రెగ్యులరైజేషన్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆర్టీసీలో ఎవరైతే వారసులకు సంబంధించి వారి ఇంట్లో ఎవరికైనా ఆర్టీసీలో పనిచేసి వాళ్ళు అన్ఫిట్ అయినట్లయితే వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో దానికి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీమ్ పునరుద్ధరణ చేసి వాళ్ళకి ఈ ఉద్యోగాలు ఇస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొదటగా 3 years మాత్రం తీసుకొని తర్వాత వాళ్ళ వర్క్ను బట్టి వీటిని రెగ్యులరైజ్ చేస్తారు అని చెప్పేసి అది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు బోధన సిబ్బంది పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు అంటూ చూడవచ్చు. సో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు సంబంధించి మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నడవబడుతున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో సో ఇక్కడ పేర్లు కూడా మెన్షన్ చేశారు. గుండిగులపల్లి కావచ్చు, పాల్వంచ, టేక్పల్లి, చెర్ల, దుమ్మెగూడెం, ములకాలపల్లి, సింగరేణిలో పనిచేయటకు బోధన సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మనకి ఇక్కడ ఒక పేపర్ ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో ఇక్కడ టీజీటీ కోసం ఏదైనా యూనివర్సిటీ నుంచి 50% మార్కులు అనేటువంటి పొంది ఉండాలి డిగ్రీలో. దాంతోపాటుగా బీఈడీ కంప్లీట్ చేసి సీటెట్ మనకు ఇక్కడ తెలంగాణ టెట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా అదే కాకుండా వివిధ పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఈ పోస్టులకు సంబంధించి ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉంటే వీటికి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇవి గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు. సో వీటికి సంబంధించి ఆగస్టు 10 నుంచి 16 వరకు అయితే మీరు అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయం భద్రాచలం నందు
సో మీ యొక్క అప్లికేషన్స్ సమర్పించాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏమైనా డీటెయిల్స్ కనుక మీకు కావాలనుకుంటే సో ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఈ ఫోన్ నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే. సో ఇది మనకు ఓన్లీ భద్రాద్రి కొత్తగూడెం సంబంధించిన జిల్లాకు సంబంధించినటువంటి గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్. సో నెక్స్ట్ మరొక అప్డేట్ కూడా చూడవచ్చు. ఇక్కడ గెస్ట్ లెక్చరర్లపై రెన్యువల్ పిడుగు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. పెండింగ్లో 5 నెలల జీతం వేతనాలు లేక అధ్యాపకులు ఇక్కట్లో అని చెప్పేసి ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. సో అరకొరక జీతాలతో నెక్కొస్తున్నటువంటి గెస్ట్ లెక్చరర్లు నెత్తిన ఇప్పుడు రిన్యూవల్ పేరిట మరో పిడుగు పడింది. గత విద్యా సంవత్సరానికి సంబంధించి 3 నెలల జీతాలతో పాటు ఈ ఏడాది 2 నెలల జీతం కలిపి మొత్తం 5 నెలల జీతాల వారికి రావాల్సి ఉంది. దీనికి తోడుగా తాజా రెన్యువల్ సమస్యతో తోడవడంతో ఈ జీతాల చెల్లింపు మరింత జాప్యం అయ్యేలా కనిపిస్తుంది. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభమై 2 నెలలు గడుస్తున్న గెస్ట్ లెక్చరర్లను అధికారులు ఇంకా రెన్యువల్ చేయలేదు. సర్వీస్ రెన్యువల్ కాకపోవడంతో జీతాలను చెల్లించలేని పరిస్థితి నెలకొంది. సో ప్రస్తుతం ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలో సుమారుగా 1800 మంది, డిగ్రీ కాలేజీలో 1500 మంది గెస్ట్ లెక్చరర్స్గా పనిచేస్తున్నారు. సో వీరికి ఒక్కో క్లాస్కు ₹390 చొప్పున నెలలో గరిష్టంగా 72 క్లాసులు మించకుండా చెల్లిస్తున్నారు. సో నెలంతా పాఠాలు చెప్పినా వీరికి వచ్చేటువంటి జీతం 28,000 మాత్రమే. ఆ జీతం చెల్లింపులోనూ వీరికి ఆలస్యం జరుగుతుంది. గత ఆలస్యానికి ఆర్థిక సమస్యలు కారణం కాగా ఈ ఏడాది రెన్యువల్ సమస్య తలెత్తిందంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో 2 రోజుల్లో పరిష్కరించాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నారు. లేకుంటే ముట్టడిస్తామని చెప్పేసి కూడా సంబంధిత కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పేసి కూడా గెస్ట్ లెక్చరర్స్ అంటున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనం నిపుణాలు కనుక చూసినట్లయితే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 60 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ అదేవిధంగా నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ కింద కూడా 189 వేకెన్సీస్ గాను గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్కి సంబంధించి మరొక నోటిఫికేషన్ కూడా చూడవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ సంబంధిత వెబ్సైట్కి వెళ్ళి సో మీకు కనుక సంబంధిత ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఫిజికల్ ఆర్ట్స్లో 4 ఏళ్ల కొత్త కోర్సు లాంటి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. త్వరలో బీఈడీ తరహాలో అందుబాటులోకి బీఈడీ కాలేజ్లో మల్టీ డిసిప్లినర్ల విధానం, టీచర్ ఎడ్యుకేషన్లో ఎన్సీఆర్టీ సంస్కరణ లాంటి ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ విద్యలో మరిన్ని సంస్కరణల దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఎన్సిటీ 4 ఏళ్ల బీఈడీ కోర్సులు విడతల వారీగా అనుమతులు ఇస్తున్నది. సో కొత్తగా 4 ఏళ్ల ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆర్ట్ ఎడ్యుకేషన్ కోర్సులను కూడా అందుబాటులోకి తీసుకువస్తుంది. సో ఇందుకు 2023 సంవత్సరాన్ని గడువుగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2 ఏళ్ల బీపీఈడీ కోర్సులు అమలు చేస్తున్నారు. ఈ కొత్త విధానం అమలుతో 3 ఏళ్ల డిగ్రీ, 2 ఏళ్ల బీఈడీని 4 ఏళ్లకి పూర్తి చేయడం ద్వారా 1.5 ఏళ్ల సమయం ఆదా అవుతుంది. సో 4 ఏళ్ల బీఈడీలో భాగంగా బీఏ, బీఈడీ, బీఎస్సీ, అదేవిధంగా బీఈడీ, బీకామ్, బీఈడీ పేర్లతో సర్టిఫికేట్లను అందజేస్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే కలిపి మొత్తం మనం డిగ్రీ విత్ బీఈడీతో కలిపి చేసినట్లయితే ఒక 1 to 1.5 year ఇక్కడ సేఫ్ అయ్యే విధంగా కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం ఈనాడు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో 323 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడవచ్చు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి సో మనకు సరిహద్దు భద్రతా దళం అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, స్టెనోగ్రాఫర్ కావచ్చు, హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే 312 ఉద్యోగాలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ స్కూల్ అర్హత అంటే ఇంటర్మీడియట్ అర్హతతోటి మీరు అప్లై చేసుకోవచ్చు. సో వాటితో పాటుగా ఇక్కడ టైపింగ్ అనేది ఉండాలి. ఇక్కడ ఏదైతే స్టెనోగ్రాఫర్ పోస్టుకు సంబంధించి మీకు టైపింగ్ ఉండాలి. 18 to 25 years మధ్య ఏజ్ అనేది ఉండాలి. సో ₹100 అనేటువంటిది అప్లికేషన్ ఫీజు ఉంది. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ల ఆధారంగా వీటికి మీరైతే ఎంపిక ప్రక్రియ విధానం అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 6th వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు bsf.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో వీటికి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసి పూర్తి పీడిఎఫ్ చూసి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇది మనకు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇదే ఈనాడు న్యూస్ పేపర్లో మనకు ఈనాడు కాదు మన తెలంగాణ న్యూస్ పేపర్లో సిపాయిల తిరుగుబాటుకు సంబంధించినట్టు ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది. సో రాబోయేటువంటి ఎగ్జామ్స్కి మీకు ఇది యూజ్ అయితే ఉంటుంది. ఇంక ఇదే కాకుండా సో ఇక్కడ మనకు నిపుణాలో నమస్తే తెలంగాణ నిపుణాలో సాయుధ పోరాట చరిత్రకు సంబంధించి సో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దీన్ని కూడా ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. రాబోయేటువంటి పోటీ పరీక్షలకు మీకు యూజ్ అయితే ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.